మనం సాధారణంగా గొప్ప ఆవిష్కరణలు చేసినప్పుడు నేను దీన్ని క్రియేట్ చేశాను అని గర్వంగా చెబుతుంటాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా నిజమైన అర్థంలో సొంతంగా ఏదైనా సృష్టించగలడా? అసలు నథింగ్ నుండి సంథింగ్ రావడం సాధ్యమేనా? ఐన్స్టీన్ వంటి మహానుభావుల దృష్టిలో అసలైన క్రియేషన్ అంటే పదార్థాన్ని పుట్టించడం కాదు, అంతకు మించిన మరేదో. అదేంటో ఈరోజు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. 1. మనిషి సృష్టికర్త కాదా? మనిషి ఇప్పటివరకు చేసిన ప్రతి పని ఈ విశ్వంలో ఇప్పటికే ఉనికిలో ఉన్న పదార్థాలను, శక్తులను, నియమాలను ఉపయోగించుకుని వాటికి ఒక కొత్త రూపం ఇవ్వడమే. అంటే మనిషి క్రియేట్ చేయలేదు, కేవలం డిస్కవర్ చేశాడు లేదా రీఅరేంజ్ చేశాడు. నిజమైన అర్థంలో క్రియేషన్ అంటే ఏమిటి? ఈ విశ్వంలో లేని ఒక పదార్థాన్ని ఏ సహాయం లేకుండా శూన్యం నుంచే సృష్టించడం. కానీ అది మనిషికి మాత్రమే కాదు, మనకు తెలిసిన ఏ భౌతిక నియమాల ప్రకారం కూడా అసాధ్యం. ఎందుకంటే ఏమీ లేని చోటు నుండి ఏదో ఒకటి రావడం అనే ఆలోచనే మన బుద్ధికి అందదు. 2. బిగ్ బ్యాంగ్ మరియు మొదటి కారణం, ఫస్ట్ కాజ్. అయితే అసలు క్రియేషన్ అంటే ఏంటి? అది ఎలా జరిగింది? మన భూమి, మన సౌర కుటుంబం, చివరికి ఈ మొత్తం విశ్వం ఎలా ఉనికిలోకి వచ్చింది? దీనికి సమాధానంగా సైన్స్ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది. సాధారణంగా బిగ్ బ్యాంగ్ అంటే ఒక పేలుడు అనుకుంటారు, కానీ అది తప్పు. అత్యంత సాంద్రత, ఇన్ఫినిట్ డెన్సిటీ కలిగిన ఒక బిందువు సింగ్యులారిటీ నుండి స్పేస్ మరియు టైం విస్తరించడం మొదలైంది. కానీ ఇక్కడే హేతువాదం, రాషనలిజం ఒక ప్రశ్న వేస్తుంది. ఆ స్థితికి ముందు ఏముంది? ఆ మొదటి కారణం, ఫస్ట్ కాజ్ ఏంటి? 3. ఐన్స్టీన్ విప్లవాత్మక ఆలోచన, స్పేస్ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలే ఐన్స్టీన్ ఆలోచనలను మార్చేశాయి. ఆయన దృష్టిలో ముఖ్యమైన ప్రశ్న పదార్థం ఎలా పుట్టింది అని కాదు, ఆ పదార్థం ఉండడానికి అవసరమైన స్పేస్ ఎలా పుట్టింది అని. ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని ఊహించారు. అంతరిక్షం ఖాళీ కాదు, అది ఒక ఫ్యాబ్రిక్ లాంటిది. ఒక ప్రశాంతమైన సరస్సులో బరువైన రాయి పడితే అలలు ఎలా వస్తాయో, విశ్వంలో నక్షత్రాలు, గ్రహాల వంటి భారీ వస్తువులు ఉన్నప్పుడు అంతరిక్షం వంపు తిరుగుతుంది. కర్వేచర్ ఆఫ్ స్పేస్ టైం. గ్రావిటీ అంటే ఏదో అదృశ్య శక్తి కాదు, ఈ వంపు వల్ల కలిగే ఫలితమే. 4. పదార్థం అంటే ఘనీభవించిన శక్తి, mc². ఐన్స్టీన్ తన థాట్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మరో రహస్యాన్ని ఛేదించారు. పదార్థం, మ్యాటర్ మరియు శక్తి, ఎనర్జీ వేరువేరు కావు, mc². సూత్రం ప్రకారం పదార్థం అనేది శక్తి యొక్క అత్యంత సాంద్రీకృత రూపం. అంటే మనం దేనినైతే ఘనపదార్థం అంటున్నామో అది నిజానికి గడ్డకట్టిన శక్తి. మనం దేన్ని కొత్తగా సృష్టించడం లేదు, కేవలం విశ్వంలో ఉన్న ఎనర్జీని రూపం మారుస్తున్నాం అంతే. 5. ఊహాశక్తి యొక్క విజయం. ఐన్స్టీన్ ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు ఆయన దగ్గర పెద్ద ల్యాబ్లు లేవు, కేవలం తన ఆలోచనలతోనే గ్రావిటేషనల్ వేవ్స్, గురుత్వాకర్షణ తరంగాలు ఉంటాయని ఊహించారు. ఆయన చనిపోయిన 100 ఏళ్ల తర్వాత 2 బ్లాక్ హోల్స్ ఢీకొన్నప్పుడు పుట్టిన అలలను శాస్త్రవేత్తలు గుర్తించి ఆయన ఊహ నిజమని నిరూపించారు. అలాగే టైం డైలేషన్, కాలం నెమ్మదించడం గురించి ఆయన చెప్పిన లెక్కలే ఈరోజు మనం వాడుతున్న జీపీఎస్ సిస్టమ్స్ పనిచేయడానికి ఆధారం. చివరగా ఇదంతా ఒక విషయాన్ని బలంగా చెబుతుంది. మనిషి గొప్పవాడవ్వడానికి అవసరమైనది డబ్బు, హోదా లేదా ఖరీదైన పరికరాలు కాదు, కేవలం ఊహాశక్తి. ఒక శిల్పి రాయిని సృష్టించడు, ఆ రాయిలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీస్తాడు. అలాగే నిజమైన క్రియేషన్ అంటే కొత్త పదార్థాన్ని పుట్టించడం కాదు. ఈ అనంతమైన విశ్వంలో ఇప్పటికే దాగి ఉన్న రహస్యాలను మన ఆలోచనలతో వెలికితీసి అజ్ఞానానికి వెలుగు ఇవ్వడమే నిజమైన క్రియేషన్. గుర్తుంచుకోండి, ప్రశ్నలు అడగడం ఆపకండి. ఎందుకంటే ప్రతి గొప్ప ఆవిష్కరణ ఒక చిన్న ప్రశ్నతోనే మొదలవుతుంది. ముఖ్యంగా వేదాలు మరియు ఐన్స్టీన్ ఒకే సత్యానికి 2 మార్గాలు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఆధునిక సైన్స్ ద్వారా ఐన్స్టీన్ చేరుకున్న ఆలోచనలే వేల సంవత్సరాల క్రితమే మన వేదాలు చెప్పాయి. వేదాలు స్పష్టంగా అంటాయి, నా సదాసీత్ నో సదాసీత్ తదానీం. అంటే మొదట అసలు ఏమీ లేదు, ఉన్నది లేదు, లేనిది లేదు. ఇది బిగ్ బ్యాంగ్ ముందు స్థితిని గుర్తు చేస్తుంది. ఐన్స్టీన్ అడిగిన ప్రశ్న, పదార్థం ముందు ఏముంది? వేదాలు అడిగిన ప్రశ్న కూడా అదే, సృష్టికి ముందు ఏముంది? వేదాలు సమాధానం చెప్పాయి, అది పదార్థం కాదు, అది శక్తి కాదు, అది స్పేస్ కాదు, అది కాలం కాదు, అది ఒకే ఒక తత్వం, బ్రహ్మం. ఐన్స్టీన్ కూడా చివరికి ఇదే గ్రహించారు. విశ్వంలో ఉన్న ప్రతిదీ వేరువేరు కాదు, స్పేస్ టైం మ్యాటర్
ఎనర్జీ అన్నీ ఒకే సూత్రానికి వేరువేరు రూపాలు మాత్రమే. వేదాలు చెప్పాయి, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒకటే, మనం దాన్ని వేరువేరు పేర్లతో పిలుస్తాం. ఐన్స్టీన్ మాటల్లో కూడా అదే వినిపిస్తుంది. రియాలిటీ ఈజ్ మియర్లీ అన్ ఇల్యూజన్, దో అ వెరీ పర్సిస్టెంట్ వన్. వేదాల మార్గం అంతర్ముఖం, ధ్యానం, ప్రశ్న, అనుభవం. ఐన్స్టీన్ మార్గం బాహ్య ప్రపంచం, గణితం, ఊహాశక్తి, ఆలోచన. కాని గమ్యం ఒకటే, సత్యాన్ని తెలుసుకోవడం. అందుకే నిజమైన క్రియేషన్ అంటే కొత్త పదార్థాన్ని పుట్టించడం కాదు, కొత్త యంత్రాన్ని తయారు చేయడం కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని కరిగించడం, మన చుట్టూ ఉన్న విశ్వాన్ని కొత్త చూపుతో చూడడం, మనమే విశ్వానికి వేరు కాదని గ్రహించడం. వేదాలు ఋషులను పుట్టించాయి, సైన్స్ ఐన్స్టీన్ను పుట్టించింది. కాని ఇద్దరూ చూపించిన దారి ఒకటే. చివరిగా ఒక మాట, మీరు ప్రశ్న అడిగిన క్షణం నుంచే మీరు సృష్టికర్త అవుతారు. ఎందుకంటే ప్రతి గొప్ప ఆవిష్కరణ, ప్రతి గొప్ప దర్శనం, ప్రతి గొప్ప సత్యం ఒక చిన్న ప్రశ్నతోనే మొదలవుతుంది. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.